ఉంటారు అని అంటే పక్కవాడు బాగుపడుతున్నాడు, పక్కవాడు సంతోషంగా ఉంటున్నారంటే వీళ్ళు లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే పక్కవాడు బాగుపడుతున్నప్పుడు మీరు కుళ్ళుకోవడం వల్ల మీ శరీరంలో వ్యాధులు పెరుగుతాయన్న విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. యువర్ మైండ్ హ్యాస్ బికమ్ క్రుక్కుడుగా ఆలోచిస్తున్నారు. అదే ఎవరైనా బాగుపడుతున్నప్పుడు మనం శభాష్ అని చెప్పి వాళ్ళని యు ఆర్ వెరీ గుడ్, వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి, వాళ్ళని అలాగనే మనము ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేయగలిగితే ఈ నెగిటివ్ ఫీలింగ్ అనేది మన మైండ్లో ఉత్పన్నం అవ్వదు. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ లేకుండా ఉంటే వీలైనంత వరకు ఒత్తిడి తగ్గుతుంది. ఏంటి మేడం మీరు ఎలా ఒత్తిడి తగ్గుతుంది, అది థింకింగ్ ఇది థింకింగ్ అంటే ఎప్పుడైతే నువ్వు జెలస్ ఫీల్ అవుతావో పక్కవాడు పైకి వెళ్తున్నాడు, పక్కవాడు సంపాదిస్తున్నాడు, లేదా పక్కవాడు ఇలా ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, వాట్ ఎవర్ ద రీజన్, మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకుంటారో జెలస్ ఫీలింగు, దానివల్ల మీకు తెలియకుండానే వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. పోటీ పడతారు. ఇంకొకటి మీరు ఏం చేస్తున్నారు అని అంటే మనసులో ప్రతిసారి అతను కనిపించినప్పుడు యూ విల్ డూ సమ్ ఫేక్ ఎక్స్ప్రెషన్స్, నవ్వుతూనే లోపల తిట్టుకుంటూ ఉంటారు. వీడు ఇట్లా చేశారా, తను ఇట్లా చేసిందా, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారని. ఆ జెలసీ ఫీలింగ్ని మన మైండ్ నుంచి ఎప్పుడో తీసేసేయాలి. ఇలా తీసినప్పుడు మనం హ్యూమన్ బీయింగ్గా ఒక మనిషిగా ఈ ఆలోచనలు, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని తీయగలిగితే చాలా వరకు స్ట్రెస్ ఒత్తిడి అనేది తగ్గుతుంది.